మేడం థియేటర్ రెస్పాన్స్ ఎట్లా ఉంది? డైలాగ్స్ ఎట్లా అనిపించినాయి? ఎక్కువ స్టోరీలో హైలైట్ ఏంటి మేడం? అభిమానికి దేశాలకి సంపదను చెప్పండి రా. సూపర్ హిట్, మామూలుగా లేదు, సూపర్ డూపర్ హిట్ అండి. అసలు తమ్మన్న గారు కొట్టిన మ్యూజిక్ కి అన్ని బాక్సులు కంప్లైంట్లు వచ్చేసినాయి. నరాలు తెగిపోతున్నాయి నిజంగా చెప్పాలంటే. అసలు స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు ఆ బీజిఎంస్, ఫైట్ సీన్లు, డైలాగులు, అసలు సాంగ్స్ నిజంగా హీరోయిన్ కి పాపం దెబ్బడి అయిపోయింది. క్లైమాక్స్, ఇంటర్వెల్ ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్ గా తీసారండి. అసలు గేమ్ చేంజర్ గురించి మాట్లాడుతున్నా, ఏ సినిమా దాని సినిమా. సో ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు నట విశ్వరూపం అండి. నిజంగా సినిమా డాన్సులు కానీ ఫైట్స్ కానీ ఎవరైనా చేస్తూ ఉంటారు, కానీ ఈయన వెరైటీగా మ్యాగీ చేస్తూ ఫైట్లు చేస్తున్నాడు. అసలు ఆ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సంక్రాంతికి అసలు ఎత్తుకొని అవసరం లేదు, సూపర్ డూపర్ హిట్ అండి, మాస్ హిట్. ఈ సంక్రాంతి బాలే తీసుకెళ్లిపోయాడు అండి, అసలు తీసుకెళ్లిపోయాడు. తమన్ గారు తీసుకెళ్లిపోయారు. అసలు ఐమాక్స్ లో బాక్స్ షేక్ అవుతున్నాయి అంటే కొంచెం అటు ఇటుగా ఉన్న థియేటర్ కి కొంచెం కష్టమే. ఎందుకంటే అసలు బీజిఎం కి చాలా బూస్ట్ వచ్చినాయండి. ప్రతి సాలేబాబు పక్కన వచ్చిన బాబుడే కథ ఆటోమేటిక్ గా పూజేస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. 20 సంవత్సరాల ఏజ్ లో బాలే డాన్స్ ఎలా ఉంది? ఎవరు చెప్పారు 60 సంవత్సరాలు? ఆయన దగ్గర కథ అవసరం లే, డాన్స్ లో సీత కోట ఉంటే చాలు, ఆటోమేటిక్ గా ఎంజాయ్ అయిపోతాడు. చాలా బాగుందండి. అసలు ఎక్కడ మైనస్లు కానీ ల్యాగ్ కానీ ఏమి లేదు. బాబీ గారు దగ్గరుండి పర్ఫెక్ట్ గా చేయించారు. బాబీ డాన్స్ ఎలా అనిపించింది? బాబీ గారు అండ్ శేఖర్ మాస్టర్ చిన్న పెట్టుకుంటే చిన్న గెస్ట్ వాళ్ళ పక్కన పెడదాం. సినిమా గురించి మాట్లాడాలంటే బాగాలేదంటే బాలయ్య బాబు ఫ్యాన్స్ వాటర్ వేసి గుర్తేస్తారు ఎక్కడొక్కడ. అసలు నిజంగా సందీప్ రాజన్ యాక్టింగ్, బాబీ గారు సాంగ్ లో బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాలకృష్ణ గారి డైలాగ్స్ ఎలా అనిపించినాయి? డైలాగ్స్ మాత్రము బాగున్నాయి. డైలాగ్ ఒకటి ఉంటుంది, చచ్చిపోయేవాడు వార్నింగ్ ఇయ్యాడు, చంపేవాడు వార్నింగ్ ఇస్తాడని చెప్పేసి అంటాడు. మైండ్ బ్లోయింగ్. అసలు చూసి వస్తున్నా కాబట్టి నేను చెప్తున్నాను, ఇప్పటికీ నాకు గూస్ బంప్స్ అయితే ఇంకా వస్తున్నాయి. అసలు ఆ వైబ్స్ మాత్రం వేరే లెవెల్. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గానీ, ఫైటింగ్ సీన్స్ గానీ నరుక్కోవడం ఎలా అనిపించింది? స్క్రీన్స్ అట్లా, ఇంకా మ్యూజిక్ అయితే తమన్ గారి మ్యూజిక్ అయితే ఒక్కొక్క మ్యూజిక్ అసలు వేరే లెవెల్. అది అసలు చెప్పలేము అది మనము, కానీ కొంచెం మిక్స్ చేశాడు. కానీ ఆ బీజిఎం మాత్రం అయితే హిమ్మ తిరిగి బొమ్మగా అనిపిస్తుంది. స్టోరీ బాగుందా బ్రో? స్టోరీ చాలా బాగుంది. స్టోరీ అయితే నేను రివీల్ చేయాలనుకుంటలేను, కానీ చాలా బాగుంది. పార్ట్ 2 ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 2 ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. యాక్టింగ్ ఎలా ఉంది? బాలకృష్ణ యాక్షన్ బాగుందండి. ఇంకా మీకు ఏం నచ్చింది బ్రో? ఆ యాక్షన్ ఇంత ముందు డాకు మహారాజ్ వచ్చినాడు, ఆ గుర్రం మీద వచ్చే సీన్స్ అన్ని బాగా అనిపిస్తున్నాయండి. బాబీ డేలు వాల్తేరు వేరే నుంచి బాగా ఇంప్రూవ్ అవుతున్నాయండి. డైరెక్షన్ బాగుందండి. బాలకృష్ణ బాగా అన్ని యాక్షన్స్ బాగా చూపించాడండి. అంటే స్టోరీ ఏ పరంగా వెళ్తుంది, దేని మీద? స్టోరీ అంతా ఒక డాకు మహారాజు పేదవాళ్ళు ఏ విధంగా ఏది చేస్తారని బాగా చూపించాడు. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో బాలకృష్ణ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? డైలాగ్స్ ఎట్లా అనిపించింది అన్న? మూవీ ఎలా ఉంది? మొత్తం ఫైటింగ్ సీన్స్ ఎలా అనిపిస్తున్నాయి? బాలకృష్ణ డైలాగ్ చెప్పకూడదు. ఫైటింగ్ సీన్స్ ఎట్లా అనిపిస్తున్నాయి మేడం? ఒక 6 యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి అన్నారు కదా, ఎలా అనిపించింది సినిమా? అసలు ఒక్కొక్క డైలాగ్ మొత్తం హీరో బాలయ్య బాబు
సంక్రాంతి హీరో అంటే బాలయ్యబాబు. డబుల్ బ్లాక్ బస్టర్. మారు నారాయణ మారు. బాలకృష్ణ లెవెల్ ని తగ్గియలేదు, ఆ లెవెల్ ని బాగా చేశారు. ఆయన మూవీస్ కంపేర్ చేసుకుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అలాగని కొంచెం తగ్గింది. బట్ ఫ్యామిలీ బాగా థియేటర్ లో రెస్పాన్స్ ఎట్లా అనిపించింది అన్న? థియేటర్ లోపల థియేటర్ రెస్పాన్స్ ఎట్లుందన్నా? సూపర్ ఉందన్న, సూపర్ ఉంది. నేను 4.5 ఇస్తామన్నా. ఏమైతే చెప్పారో 20 నిమిషాలు ర్యాంపేజ్ సినిమా మటుకు బాలయ్య విశ్వరూప్ నట విశ్వరూపం చూపించారు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్, కళ్ళంబడి నీళ్ళు వచ్చేస్తే అలా సీన్స్ పండాయి. ఎమోషనల్ లేడీస్ ఉన్నారు కదా, ఇద్దరు హీరోయిన్లు బాగా చెప్పారు. ఇంకా దబిడి ఎట్లయితే మీరు అది కొంచెం ట్రోల్స్ అయిందో అలా లేదు, చాలా నీట్ గా అది మనం కట్ చేసి చూపించారు. కానీ దానికి సింక్ అయిపోయింది ఆ పాటలో, ఆ స్టోరీగా ఆ పాట వచ్చేదానికి ముందు కలిసిపోయింది. అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. బాలయ్య బాబు నట విశ్వరూపం ర్యాంపేజ్ సినిమా. బాబీ కొల్లి గారికి ధన్యవాదాలు. ఆ బాలయ్య బాబు గారికి మంచి విజయాన్ని అందించారు. ఈ సంక్రాంతి బాలయ్య బాబు సంక్రాంతి ఎక్సలెంట్ అండి. అది ట్రోల్ అయింది కానీ కాదు, ఆ స్టోరీకి సరిపోయింది. యాక్చువల్ గా కట్ చేసి అలా చూపించారేమో కానీ సినిమాకి దానికి కనెక్ట్ అయిపోయింది. ఆమె అందులో పోలీస్ క్యారెక్టర్ హీరోయిన్ ఉంది కదా సాంగ్ లో, అది సెట్ అయిపోయింది. ఎక్కడ అయితే అనిపించాల సినిమా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చూడొచ్చు. సెకండ్ హాఫ్ లో మటు తమను బీభత్సం పగులు తిన్నారు కదా, పగిలి ఉండొచ్చు బేబీ. ఇక్కడైతే గూస్ పంప్స్ అంతే. ఫస్ట్ హాఫ్ లాస్ట్ నాగవంశీ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు కదా, 20 నిమిషాలు అల్లాడిచ్చారు. సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్, లేడీస్ అందరూ కనెక్ట్ అయ్యారు. కళ్ళమ్మ డీలో ఒకటే తక్కువ. బాగుంది, ఓవరాల్ సినిమా బాగుందండి. 4.5 ఇవ్వచ్చు. సూపర్ అసలుకి. ఆయన్ని మేము అప్పుడు శ్రీకృష్ణ ఆదిత్య 369 లో కొంచెం జస్ట్ ఒక 1 షాట్ వెళ్ళిపోతారు కదా, దాన్ని మొత్తం చూపించారు. సినిమా మనల్ని అందుకుంటుంది, చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. థియేటర్ రెస్పాన్స్ ఎట్లుందన్నా? సూపర్, అల్టిమేట్. అసలు సినిమా ఎక్కడ కొంచెం లాగ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్. ఫస్ట్ హాఫ్ లో మటుకు 20 నిమిషాలు లాస్ట్ లో ఇంటర్వ్యూ వస్తున్నారు, అరుపులు అంతే, కేక జై బాలయ్య జై బాలయ్య. చోళ్ళకి బాగా కొడుతుంది. స్టెప్స్ అయితే ఊపు కింద పైన బాగా